హలో అందరికీ ఈరోజు లంచ్ బాక్స్లో చేసుకోవడానికి సింపుల్ రెసిపీ ఒకటి చూపిస్తానండి. కర్రీ చేయడానికి టైం లేనప్పుడైనా కూరగాయలు లేనప్పుడైనా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. ఏం మసాలాలు కూడా వేయాల్సిన అవసరం లేదండి. చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఒక కడాయి పొయ్యి మీద పెట్టేసి అందులోకి ఆయిల్ వేసి 3 ఎగ్స్ తీసుకుంటున్నానండి. మీకు నచ్చిన ఎగ్స్ మీరు తీసుకోవచ్చు. నేనైతే 1 పర్సన్కి చేస్తున్నాను. ఎక్కువ ఉంటే మంచిగా ఉంటుంది టేస్ట్ అనేసి 3 వేసాను. ఇలా వేసేసి బ్రేక్ చేసేసి నెక్స్ట్ ఒక 2 మినిట్స్ ఉంచేసి లైట్గా మిక్స్ చేసేసుకోవాలి. అసలు ఇందులో ఏ మసాలాలు కూడా అవసరం లేదు. జస్ట్ ఉప్పు కారం వేస్తే సరిపోతుంది. ఇందులోకి ఒక చిటికెడు పసుపు వేసానండి. వేసి మంచిగా మొత్తం కలిసేలా కలిపేయాలండి. ఇప్పుడు లైట్గా అడుగంటినట్టు అనిపిస్తుంది కానీ మనం రైస్ వేసి అది కొంచెం కూల్ అయ్యాక మనకి అడుగు కూడా వచ్చేసిందండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఒక్కసారి ట్రై చేయండి. టైం లేనప్పుడు జస్ట్ 5 అంటే 5 మినిట్స్లో అయిపోతుంది. ఇందులో ఉప్పు అండ్ కారం వేసుకోవాలండి. ఉప్పు కొంచెం తక్కువే వేసుకోండి. బికాస్ మనం రైస్ ఉడికించేటప్పుడు ఆల్రెడీ ఉప్పు వేస్తాం కాబట్టి చల్లటన్నంతో అయినా వేడన్నంతో అయినా చేసుకోవచ్చండి. కారం వేసేసి లైట్గా మిక్స్ చేసేసుకొని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వేసుకోవడం వల్ల ఏంటంటే ఎగ్ స్మెల్ ఉండదు. ఎగ్ స్మెల్ ఉండకుండా నీచు వాసన లేకుండా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కమెంట్ బాక్స్లో ఎలా వచ్చింది ఏంటి అని కమెంట్ చేసేయండి. నెక్స్ట్ ఇలా కలిపేసుకొని అది పచ్చివాసన పోయాక నెక్స్ట్ మనం రైస్ ఉంటుంది కదండి, ఉడికించిన రైస్. నేనైతే ఇక్కడ వేడి రైస్ వేస్తున్నాను. మార్నింగ్ హస్బెండ్ కోసం రైస్ ప్యాక్ చేయడానికి కోసం. సో తనకైతే ఈ ఎగ్ రైస్ అంటే చాలా ఇష్టం అండి. ఇలా కొంచెం వేసేసి మంచిగా కలిపేసుకొని లాస్ట్కి మనకి ధనియాల పొడి ఉంటుంది కదండి, ఇంట్లో చేసిన ధనియాల పొడి, అదొకటి వేసేస్తే సరిపోతుంది. ఇందులో ఏ మసాలాలు అవసరం లేదండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి మీరే చూడండి ఎలా వచ్చిందో ఏంటో. ఒకసారి కలిపేసి కొద్దిసేపు మగ్గిస్తే మనకైతే వేడి వేడి రైస్ రెడీ అండి. చాలా బాగుంటుంది. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి.